కర్నూలు బుధవారపేటలోని మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీల సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా పోటీలు నిర్వహించబడగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు సయ్యద్ అబ్బాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఇందుకు ఆయన క్రీడలను స్వయంగా ప్రారంభించి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో స్వయంగా క్రీడల్లో పాల్గొని వారికి ఆదర్శంగా నిలిచారు. దేశంలోనే ఇదే మొదటి సందర్భం. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విద్యా ప్రాధాన్యంతో పాటు క్రీడా పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సయ్యద్ అబ్బాస్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చూపిన విద్యా మార్గం కేవలం పుస్తక పరిజ్ఞానమే కాదు, మానసిక శారీరక వికాసానికి కూడా ప్రేరణ అని ఆయన చెప్పారు. అందుకే విద్యార్థులు విద్యతో పాటు క్రీడలో కూడా రాణించాలని ఆయన అన్నారు. ఆయన విద్యార్థులలో నైపుణ్యం, క్రమశిక్షణ, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ క్రీడా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్నూలు ఎమ్మెల్యే మంత్రివర్యులు టీజీ భరత్ విజేతలైన 180 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వతంత్ర భారతదేశ తొలి విద్యా మంత్రిగా దేశ విద్యా వ్యవస్థకు ఆస్తిత్వం ఇచ్చారు. ఆయనే యూజీసీ, ఐఐటి మరియు ఉన్నత విద్యా సంస్థల పునాది వేసినట్లు ఆయన చెప్పారు. ఆయన చూపిన విద్యా స్ఫూర్తి మన దేశ యువతకు మార్గదర్శకమన్నారు. అలాగే ఆయన సయ్యద్ అబ్బాస్ చేపట్టిన ఈ క్రీడా కార్యక్రమాన్ని కూడా ప్రశంసిస్తూ సయ్యద్ అబ్బాస్ విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నింపడం ద్వారా సమాజానికి ఒక కొత్త ఆలోచనను పరిచయం చేశారని చెప్పారు. విద్యతో పాటు క్రీడలు కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయని అనే ఆలోచనతో ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. మౌలానా ఆజాద్ గారి చరిత్ర గురించి 6 పంక్తులు చెప్పిన విద్యార్థులను మంత్రి టీజీ భరత్ స్వయంగా నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ జకియా అస్కారీ, ఏపీ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ ముంతాజ్ బేగం, స్థానిక నాయకులు జేమ్స్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల తల్లిదండ్రులతో నిండిపోవడం, ఉత్సవ వాతావరణం నెలకొంది. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా బహుమతులను స్వీకరించారు. సయ్యద్ అబ్బాస్ తెలుగు యువత అధ్యక్షుడిగా కేవలం రాజకీయ రంగంలోనే కాకుండా విద్య, సామాజిక క్రీడా రంగాల్లోనూ విశేషంగా సేవలందిస్తున్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం క్రీడలను విద్యలో భాగంగా చేయాలన్న ఆయన ఆలోచనకు స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విశేషంగా స్పందించారు. విద్య అంటే పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు, జీవితంలో స్ఫూర్తి మరియు క్రమశిక్షణ కూడా ఉంటుందని ఆయన చెప్పారు.